హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. చూస్తున్నారు కదా, ఇక్కడైతే డ్యాన్సులు. ఇంకా నేనైతే కుప్పి గంతులు వేస్తున్నా. నాకైతే అస్సలు రాదు, అయినా కానీ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఓపికగా నిలబడి వీడియో చేసి ఇంకా లాస్ట్కి ఇంకా ఛాన్స్ మిస్ అవుతా, కొంచెమైనా చేయాలి అని చెప్పి ఇక్కడైతే ట్రై చేసిన. అలాగే ఇంకా లాస్ట్ ఇంకొకసారి ట్రై చేస్తా. చేయాలని బాగా ఇష్టము, కానీ అది రాదు. ఏం చేస్తా, ఇంకా అదే అట్ట చేస్తున్నా. చూడండి, అందరు బాగా చేస్తారు. ఇంకా టాపిక్ ఏమంటే, మనం పాట పెట్టుకుంటే నాది ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో కాపీరైట్ వచ్చేసింది. నో ప్రాబ్లం. కాపీరైట్ పడకుండా చేయాలంటే మనం మ్యూజిక్ని కొనుక్కోవాలంట. మనం ఇప్పుడైతే అంత ఇన్వెస్ట్ చేసే ఇదిలో లేము, వీడియోలు మాత్రమే చేయగలం. ఎందుకంటే ఇది ఖర్చు లేని పని, శ్రమతో కూడిన పని. కాకపోతే అంటే ఓపికగా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని గంటలైనా ఫోన్ అలా పట్టుకొని ఉండాలంటే అది కూడా కష్టమే. సింపుల్గా అదేముందిలే, ఆమె ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంది అనుకుంటారు కొంతమంది. అయితే ఇది కూడా చాలా కష్టం అనమాట. ప్రతిదానిని ఇప్పుడు మీరు ఇది చూసేదంతా ఇట్టనే ఉండదు. నేను దీంట్లో ఎంతోమంది అడ్డం వస్తూ ఉంటారు, చేతులు అడ్డం వస్తుంటాయి, మనుషులు అడ్డాలు వస్తుంటారు. ఇది పబ్లిక్ జనాలతో కూడిన పని కాబట్టి ఎవరిని రాగకండి అని అనలేము. మనమే ఒక చోట ఉండను కాదు, అన్ని చోట్ల ఉండాలి. కాబట్టి చాలా శ్రమపడి తీసినటువంటి వీడియో అనమాట. దీనిని మనము దీంట్లో ఒక అర్ధ గంట వచ్చిన దానిని నేను తగ్గించి 1/4 గంటకు తీసుకొచ్చిన. అంత ఆ 1/4 గంట చేయటానికి నేను నా టైం ఎంత వేస్ట్ చేసి ఉంటానో అది మీకు తెలియదు. చాలాసార్లు చూసి ఎక్కడ మళ్ళీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ క్లిప్ పోయిందంటే మళ్ళీ వేరే వాళ్ళు మిస్ అవుతారు. అట్టా మనం చూసి కట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఎడిటింగ్ గురించి ఇంకా మాటలు. అదైతే ఇంకా చూడండి వీడియో అంతా. చిన్నప్పుడైతే మేము నా చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇంకా పాట పెట్టలేం కాబట్టి మాటలన్నా చెప్పాలి. కాబట్టి నేను బాగా మాట్లాడతా అని నాకు ఒక టాక్ కూడా ఉంది. అందుకే నేను చూడండి రమటాక్స్ ఇన్ కర్ణాటక అని మన ఛానల్కి పేరైతే పెట్టుకున్నాం. చూడండి, మరి నేను మాట్లాడతా అనే దానికి నేను అసలు మాట్లాడే అవకాశాలే ఉండవు. మాట్లాడవచ్చు, కానీ నా సోదంతా వినటానికి మీరు రెడీ ఉండాలి కదా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు మంచి విషయాలు చెప్తే కదా. అందుకే ఇంకా చెప్పటమే మానేసి కొన్నిటిలో మనం ఒక్క మాట తప్పుగా మాట్లాడినా అది చాలా తప్పు అయిపోద్ది. ఎందుకంటే ఇది పబ్లిక్. మనము మన ఒక్కళ్ళే, మన చుట్టాలే, మన వాళ్ళే కాదు కదా. మన వాళ్ళైనా మనల్ని అంటారు ఏమైనా తప్పుగా మాట్లాడితే. అలాంటి ఎప్పుడు వేరే వాళ్ళు ఇంకా కామెంట్ రూపంలో బాగా చెప్తారనమాట మనకి. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్ననాటి విషయాలు అని చెప్పినా కదా. మేము చిన్నప్పుడైతే మాకు ఊర్లో గణపతి బొమ్మనే తెచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో లేవు ఇలాంటివన్నీ. 30 years బ్యాక్ ఇలాంటివన్నీ లేవు. ఇట్ట గంతులు వేసేది అదేంటిది ఇది ఇప్పుడు పెట్టిండ్రు కదా, డీజే పెట్టిండ్రు కదా. ఆ లైటింగ్లు కానీ ఆ ఫోకస్ అయితే, ఆ డీజేకి ఉండే ఫోకస్ చుట్టుపక్కల 4 ఊర్లకు కనపడుతుంది అనమాట. మా ఊరు గొందికైమోర, ఇప్పుడు మేము ఉండేది పొలంలో ఇల్లు కదా మాది. అక్కడికి కూడా ఫోకస్ గొందికైమోర అని ఒక 2 kilometers ఉంటుంది ఊర్లోకి. ఇక్కడికి బాగా ఫోకస్ వస్తుంది అనమాట. మళ్ళీ ఆ పాటలు కూడా అంతే. ఆ డీజేలు శబ్దము ఇల్లంతా గుబాలు ఇచ్చినట్టు ఒక రకం శబ్దము ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. అంత శబ్దాలు. అప్పట్లో ఇలాంటి రేడియో అని ఉండేది చిన్న అందరి ఇళ్ళల్లో కూడా ఉండేవి కాదు ఆ కాలంలో. కొంతమంది ఇళ్ళల్లో మాత్రమే ఉండేది. మాకు కూడా ఉండేది. మా ఇంట్లో ఉండే రేడియోలో వార్తలకి అందరు ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు అని తేడా లేకుండా ఒక 10-20 మంది ఒక చెట్టు కింద చేరుకునేవాళ్ళు. మా ఇంటి ఎదురుగానే చెట్టు ఉంది, పెద్ద యాప చెట్టు. ఆ యాప చెట్టు కింద కూర్చొని ఆ రేడియోలో వచ్చే పాటలు కానీ ఆ వార్తలు ఖచ్చితంగా వినేవాళ్ళు. ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు అందరూ
ఇప్పుడు అలా కాదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళకు టీవీలు, ఫోన్లు. ఇంకా టీవీల కంటే ముఖ్యము ఇప్పుడు టీవీ చూడండిరా అంటే పిల్లలైతే ఎవ్వరు టీవీనే చూడట్లేదు కదా! ఫోన్ ఇయ్యాలి. ఫోన్ ఉంటే ఇంక అమ్మొద్దు, నానొద్దు, ఏమొద్దు. అన్నం కూడా వద్దు, ఏమొద్దు. వాళ్ళకొక రూమ్ ఇచ్చి, ఒక ఫ్యాన్ ఇచ్చి, ఒక ఫోన్ ఇస్తే మనం ఒక వారం ఇంట్లో లేకపోయినా వాళ్ళు పట్టించుకునేలాగా లేరు. అంత ఇదిలో పోయిండ్రు పిల్లలైతే చాలామంది. ఫోనే కావాలి. ఇప్పుడు వాళ్ళు స్కూలుకి పోయినా హోంవర్కులు ఆ ఫ్రెండ్ అది పంపింది, ఈ ఫ్రెండ్ ఈ నోట్స్ పంపింది అని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్లోనే రాసేది వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఫోన్ వాడకం అనేది. అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ప్రతిదీ ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ ప్రతిదీ ఆన్లైన్. మన ఇంటి దగ్గరికే ప్రతిదీ వచ్చిద్ది. ఈ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్లోనే చదవచ్చు. అలా అయిపోయింది. మనకైతే ఆ కాలంలో ఒక ఫోన్ ఉండేది కాదు, ఒక టీవీ ఉండేది కాదు. టీవీ అంటే ఇంకా చాలా ఊర్లో ఒక్కటున్నది ఫస్ట్. తర్వాత 2 వచ్చినాయి. తర్వాత ఆ రెండిటికే ఊర్లో అటుపక్క సగం మంది ఆ టీవీ, ఇటుపక్క సగం మంది ఈ టీవీ చూసుకొని అలా ఉండేవాళ్ళు. నిండిపోయి వాళ్ళైతే టీవీని ఇంటి ముందల వాకిట్లో పెట్టేవాళ్ళు. ఆ వాకిట్లో పెడితే ఇంక ఇంటి ముందల ఉండే ప్లేస్లలో అంతా జనాలు వీళ్ళు వాళ్ళు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు పోయి ఒక్క టీవీలో 100 మంది 200 మంది సినిమాలు చూసేవాళ్ళం ఆ కాలంలో. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ కావాలి కదా! అలా అయిపోయింది జనరేషన్ అయితే. ఇంకా ప్రతిదీ చేంజెస్ అయితే చాలా అయిపోయినాయి. చెప్పినా కదా, గణపతిని పెట్టేవాళ్ళు కాదు, బొమ్మలు తయారీ అప్పట్లో అది లేదనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే గణపతి విగ్రహాలు చాలా భారీ మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ తయారీలో ఉన్నాయి కదా ప్రతి ఊర్లలో. అంటే ప్రతి ఊరు అంటే పల్లెటూరు కాకపోయినా కొంచెం తాలూకు లెవెల్లో. మా ఊరికి దగ్గర అంటే పొదిల్లో అయితే ఈ బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అలాగే మాకైతే ఇక్కడ భద్రావతిలో అమ్ముతారు, షివమొగ్గలో అమ్ముతారు. ఇంకా ఏది ఆర్డర్ ఇచ్చి మనం ముందుగా మనకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేపించుకోవచ్చు. రెడీ ఉన్న బొమ్మనైనా తెప్పించుకోవచ్చు. అలా చేస్తున్నారు ప్రతి గ్రామంలో. ఊరూరికి అప్పుడు రామాలయాలు ఉండాలి అన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఊర్లో గణపతిని కూర్చోబెడుతుండ్రు. ఆ ఒక్కడే కాకుండా ఇప్పుడిప్పుడు ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ, ఈ బజారు ఆ బజారు అనుకొని బజార్కొకటి, వీధికొకటి, ఇంటికొకటి. ఇంకా సిటీలలో వాళ్ళు, పల్లెటూర్లలో వాళ్ళైనా చిన్న చిన్న బొమ్మలు వాళ్ళ దేవుడి రూమ్లో పెట్టుకునేంతగా తెచ్చుకొని ఆ బొమ్మలకి పూజ చేసుకొని 1 డే, 3 డే, 5 డేస్ అలా వాళ్ళ ఇదికి వాళ్ళకు అనుకూలంగా 1 వీక్ అయినా పెట్టుకుంటారు. 9 రోజులు. మాదైతే 15 రోజులు పెట్టిండ్రు. ఇంకా 15వ రోజు కొంచెం జరిపి సాటర్డేకే అయిపోతే సండే మేము ఇది కోలాటం అయితే చేస్తున్నాం. ఇదైతే గోపికమ్మ సాంగ్ అయితే ఈ పాట డ్యాన్స్ బాగా చేసిన అందరూ. ఎవరో ఒక 2 ముగ్గురు అంటే నేను కూడా ఉన్నా అంట అందులో. మా ఆయన చదువుతున్నాడు. వచ్చిన తర్వాత మా పిల్లడు కూడా అంటుండు ఎవరో ఒక 2 ముగ్గురు బాగా చేయట్లేదని. అంటే అబ్జర్వ్ చేయండి మీరే. అంటే ఆ వీడియో కరెక్ట్గా ఉంటే తెలిసిద్ది. ఇంకా తప్పులు జరుగుతూ ఉంటాయి. మనిషి అన్నాక తప్పులు జరగకుండా ఉండలేరు కదా ఎవరైనా. అందరూ ఒకేలాగా కష్టం ఉంటుంది. అయినంత బాగా వచ్చిందనే చెప్పొచ్చు. మా ఈ చీరలు అవన్నీ కూడా బాగున్నాయి. డ్రెస్ అంతా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అక్కడ ఇంకా గణపతి గురించి చెప్తా ఉన్నా కదా. గణపతి పండగ అంటే వినాయక చవితి. మా ఊర్లో అయితే మేము వినాయక చవితి, ఇక్కడైతే గౌరీ హబ్బ అంటారు, గణేష హబ్బ అంటారు కన్నడ వాళ్ళు. గౌరీ పండగని ముందు రోజే చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఆడవాళ్ళందరికీ, అమ్మాయిలకి, ఆడపిల్లలకి బాగన అని గాజులు అన్నీ, చీర అవన్నీ ఇస్తారనమాట ఆడపిల్లలకైతే. ఇంకా కొంతమంది పాటిస్తారు ఖచ్చితంగా దీనిని. గౌరీ అని వినాయక వాళ్ళ అమ్మ బొమ్మ కూడా ఉంటుంది అనమాట, గౌరీ బొమ్మ. ఆ బొమ్మను కూడా పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు. గౌరీ గణేష వచ్చిండ్రు అని చెప్పి అదొక మంచి పండగలాగా చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఇంకా పండగ అంటే మాకెళ్ళి చిన్నప్పుడు మేము చూసినట్టు వినాయక చవితి అనేది కుడుములు గుండ్రాళ్ళు ఫుడ్ అయితే మాకు. కుడుములు గుండ్రాళ్ళు అంటే ఇప్పుడు
మా పిల్లలకైతే నేను ఒక్కరోజు కూడా పెట్టలేదు. నాకు రాదు అది చేయటము. మా అమ్మ వాళ్ళకు మా అవ్వ వాళ్ళకు అయితే వచ్చు. మా అమ్మ చేతన్నా చేపించి పెట్టాలి ఒకసారైనా తిన్నరో లేదో నాకైతే గుర్తులేదు. మేము పోయేటప్పుడు అలాంటి అకేషన్ ఏమి ఉండదు. అదేమి ప్రతిరోజు చేయరు. ఆ వినాయక చవితికి చేస్తారు ఖచ్చితంగా కుడుములు గుండ్రాళ్ళు అని. సొద్దలతోటి తయారు చేస్తారనమాట, సొద్ద పిండితోటి. సొద్దల్ని కరెక్ట్గా ఈ పండగకి పండుతాయి అనమాట. అక్కడ జూన్లో ఆ పంట వేస్తే అది 3 months ఉంటుంది ఆ పంట. అయితే ఆ పంట కొత్త పంట అనమాట. ఇంకా అప్పుడే వస్తాయి సొద్దలు, కంకులు కోసుంటారు. ఆ కంకుల్ని కొంచెం తెచ్చుకొని ఇంటికి దంచి బాగా ఇంకా వాటిని ఇసిరి ఆ పిండి తయారు చేసుకొని వాళ్ళైతే కుడుములు గుండ్రలు అంటే గబ్బిడితోటి పట్టుకొని గట్టిగా పిండిని ఇది చేసి రౌండ్గా కొంచెం పొడవుగా ఉంటాయి. కుడుములు అంటే బాగా అరిసెల్లాగా ఉంటాయి. పెద్ద అరిసెలు కాదు, అంతకన్నా పెద్ద సైజు, బాగా ఒక ఇంత లావుగా. మన అరిసె ఒక 4 పెడితే అంత లావు 2-3 పెట్టాలి. అలాగే 2 అరిసెలంత ఎడల్పు వస్తుంది. ఒక అరిసె అంత ఎడల్పు పెద్దగా వస్తాయి. దాని మధ్యలో ఒక రంధ్రం పెట్టి రాగి గడ్డిని చుట్టూరు ఒక పాత్రకు పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఈ కుడుములను పిండి కలిపిందంతా కుడుములు గుండ్రాలలాగా ఆకారం చేసుకొని ఒక్కొక్కటి ఆ రాగి గడ్డి మీద ఆ వాటర్లో పెడతారనమాట. ఆ వాటర్ తగలకుండా ఆవిరి కింద ఉంటుంది, ఆ గడ్డి పైన ఉంటుంది. ఆ మూత పెడితే ఆ ఆవిరికి బాగా అవి బాయిల్ అవుతాయి, గట్టి పడతాయి అనమాట. కుడుములు గుండ్రాళ్ళు అంటారు వాటిల్ని. అది చేయలేదు ఎప్పుడు నేనైతే. ఇప్పుడు ఇంకా సొద్దలు వాడకమే తక్కువైంది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 years నుంచి పాతకాలం ఫుడ్ అంటే మిల్లెట్స్ పేరుతోటి సిరిధాన్యాలు అంటారు. అప్పట్లో ఒక రకం సద్దలు, రాగులు, ఒరిగెలు, కొర్రలు, ఆరికలు అవన్నీ అలాంటి ఫుడ్డే వాళ్ళు తినేది. వరి బువ్వ, వడ్లు అనేదే చాలా. అంటే ఇప్పుడు మనము వీటిల్ని ఎట్ట చూస్తున్నామో అప్పట్లో ఆ వరిని అట్ట చూసేవాళ్ళు, అపురూపానికి వాడుకుండేవాళ్ళు. వరి బువ్వ అంటే ఎవరు తినేవాళ్ళు కాదు అంతగా. ఎక్కువ సద్ద బువ్వ, జొన్న బువ్వ అనేవాళ్ళు, అన్నం అనేవాళ్ళు కాదు. రైస్ ఇప్పుడైతే ఇంకా అస్సలు ఇంకా ఏమేమో పేర్లు. ఇప్పుడైతే ఇంకా ఫ్యాషన్ అయిపోయింది అంత ఫుడ్. ఈ ఫ్యాషన్ ఫుడ్ వల్ల ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చేంజెస్ వస్తున్నాయి ఫుడ్లో. అయితే మళ్ళీ సొద్దలు తినటం స్టార్ట్ చేసిండ్రు. రాగులు, కొర్రలు, ఆరకలు ఇవన్నీ ఇప్పుడు తినేది ఎవరంటే డబ్బు ఉన్న వాళ్ళు తింటుండ్రు. డబ్బు లేని వాళ్ళకి అది చాలా కాస్ట్లీ ఫుడ్ అయిపోయింది. అప్పట్లో నార్మల్ పీపుల్ అందరూ పండించుకునే వాళ్ళు, అందరూ అయ్యే తినేవాళ్ళు. బియ్యం తినేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. వడ్లు అమ్మేవాళ్ళు, బియ్యం అమ్మేవాళ్ళు ఉన్నారంటే ఊరు మొత్తానికి 1-2 ఉండేవాళ్ళు. అందులో మా నాన్న కూడా ఒకడు. బియ్యం అమ్మేవాళ్ళం మేము కూడా. మేము చిన్నప్పుడు మా నాన్న బియ్యం అమ్మేవాళ్ళు. అప్పుడైతే మా తాత కోసమని అమ్మ ఇంత వరి బువ్వ పెట్టకరమ్మ అని చెప్పేది అనమాట. వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు, మేము వేరే ఇంట్లో. మా అమ్మ వరి అన్నం ఉండేది, మా అవ్వ సొద్ద బువ్వ, జొన్న బువ్వ, ఒరిగే బువ్వ అవి వండేవాళ్ళు. వాళ్ళైతే ఇంకా మధ్యాహ్నానికి సంగటి చేసుకుండేవాళ్ళు. ఉదయాన్నే అరకు పోవాలంటే సద్ది బువ్వ, పెరుగు అలాంటివి తినిపోయి మధ్యాహ్నం 1 గంట వరకు అరకలు తోలి వచ్చేవాళ్ళు మన తాత వాళ్ళు. అయితే ఇంకా మామూలు అందరూ అట్ట కష్టపడ్డ వాళ్ళందరూ. ఇలా ఈ పండక్కి జిల్లడ ఆ కాయలు ఉంటాయి, జిల్లడ కాయలతోటి మేము ఈ గుండ్రాలు అని చెప్పినా కదా, ఆ గుండ్రాయిని ఈ జిల్లడ అది కాయని చీల్చినప్పుడు దానిలో ఒక రకమైన గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసి ఈ గుండ్రాయి కుడుము గుండ్రాళ్ళు ఆ గుండ్రాయి పెట్టి వరుస అయిన వాళ్ళు అంటే మనకిప్పుడు ఎవరైనా అత్త కూతుర్లు, మామ కొడుకులు, బావలు, మామలు అట్టటి వరుసలు అయ్యే వాళ్ళకి ఒకరి మీద ఒకరు వేసుకునేవాళ్ళు. మేము చిన్నప్పుడైతే నిజంగా నేను కూడా అది ఆడినా చూసినా. ఆ జిల్లడికాయలు అయితే ఇంక రేపు పండగనంగా ఈరోజు జిల్లడి కొమ్మలంతా ఇంటి మీద వేసి పువ్వులు వేసుకొని ఆ కాయలు అయితే ఇంకా ముందుగానే దొరుకుతాయో దొరకవో అని చెప్పి కాయలైతే కుప్పలుగా తెచ్చుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకునే వాళ్ళము. అమ్మోళ్ళు చేసిన గుండ్రాలన్నీ ఎత్తుకొని పోయి దానిలో కొంతమంది బండలు కూడా చిన్నవి పెట్టి బాగా సరిగ్గా కొట్టేవాళ్ళు అనమాట. ఇంకా కొట్టుకొని ఏడ్చేది.
ఇంకా కొట్టగాకమని చెప్పేది. ఇంకా అట్ట గందరగోళం బజార్లు తిరిగి ఆ కాయలతోటి అయితే ఇంకా ఆడుకునే వాళ్ళము. చిన్నప్పుడైతే ఇంకా శాషమ్మ, నేను, రోహణమ్మ, ఇంకా చాలామంది ఉన్నారులే, నారాయణమ్మ, సుబ్బమ్మ, సిద్ధమ్మ, తిరుపతమ్మ, సావిత్రి వాళ్ళందరూ మా ఏజ్ వాళ్ళు, నా ఫ్రెండ్స్, మా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళే. రవణమ్మ అందరూ చిన్నప్పుడు మేమందరం ఆడుకునే వాళ్ళం. ఇంకా అలాంటి ఆటలు ఇప్పుడు అసలు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఆడటం లేదు అస్సలు. ఆ పాత అన్నీ పోయినాయి ఇప్పుడు. ఇంకా అసలు కొడితే ఒప్పుకునే వాళ్ళు ఎవరు? పిల్లల్ని కొడితేనే ఒప్పుకోరు. మన పిల్లల్ని మనమే కొట్టే హక్కే లేదు మనకి. అలా అయిపోయింది. మనం చిన్నప్పుడు అవన్నీ సరదాగా ఆటలు అన్నమాట. అవి కొట్లాట అంటే ఓ సీరియస్ కొట్లాట కాదు, తమాషాకి ఆ క్షణంలో కొంచెం సేపు అట్ట ఆడుకొని తర్వాత మామూలు అయిపోయే వాళ్ళము. అలా ఉండేది మా వినాయక చవితి అయితే. చిన్నప్పుడు కుడుములు గుండ్రాళ్ళతోటి అట్లా ఆటలాడుకోవటం, అది ఆ కుడుములు గుండ్రాలకి పప్పుతోటి తినేవాళ్ళం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.